చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు ఈరోజు నంద్యాల ఉప ఎన్నికల్లో అక్కడ నంద్యాల పట్టణానికి వెళ్ళి ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిపై. సాక్షాత్తు ముఖ్యమంత్రి అయితే ఈరోజు సిగ్గొదిలేసి ఈరోజు సంస్కారాలు సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏందయ్యా నువ్వు చెప్పే సాంప్రదాయం అని అడుగుతా ఉన్నా. బూట్లేసుకొని పూజలు చేసే నువ్వో ఈరోజు సాంప్రదాయాల గురించి మాట్లాడేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా చనిపోతే నువ్వు ఈరోజు ఆ సీటు వైఎస్ఆర్సీపీకి వదిలేయాల్సింది పోయి నువ్వు ఈరోజు దొంగ రాజకీయాలు చేస్తా వందల కోట్ల రూపాయలను వేడు ఆ రోజు విచ్చలవిడిగా నంద్యాలలో ఖర్చు పెడుతూ నువ్వు ఈరోజు సాంప్రదాయాల గురించి, సంస్కారాల గురించి, విలువల గురించి మాట్లాడుతూ ఉన్నావా? అసలు నీకు ఆ విలువలు లేవు, ఆ సాంప్రదాయాలు లేవు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఈరోజు బూట్లేసుకొని ఈరోజు శంకుస్థాపనలు పూజలు చేసే నువ్వో ఈరోజు సాంప్రదాయాల గురించి మాట్లాడేది. నీకు నంద్యాల ఈరోజు గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఈ 3 సంవత్సరాల కాలంలో నీకు నంద్యాలలో పింఛన్లు ఇవ్వాలి, నంద్యాలలో రోడ్లు వెడల్పు చేయాలి, నంద్యాలలో మనం వెళ్ళి ఇల్లు కట్టాలన్న సంగతి నీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మీ నాయకులు ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉన్నాడు పనికి మాలిన మాటలు. మీరు ఈరోజు రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరని చెబుతా ఉన్నా. ఈరోజు మీరు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో మీ పార్టీ మీ ప్రభుత్వం కూలిపోతుందో ఆ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి ఆ రోజు నిజంగా పండగ రోజు అని చెప్తా ఉన్నా. ఈ నంద్యాల ఉప ఎన్నికలతో మీ పతనం ఖచ్చితంగా బిగినైనట్టే. మీకు 2019 ఎన్నికల్లో మిమ్మల్ని బంగాళాఖాతంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బంగాళాఖాతంలో కలిపేదాకా మాత్రం